లోకేష్ తెలిపారు. త్వరలో జరగబోయే ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తామని అన్నారు. ఏపీ శాసనసభలో ఎమ్మెల్యే ఈశ్వర్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. టీచర్లు, డీటీపీ ఆపరేటర్ల జీతాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే వారికి జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లాలో సీజనల్ హాస్టల్స్ పెంచాలన్న ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నకు కూడా లోకేష్ సమాధానమిచ్చారు. 100% సీజనల్ హాస్టళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి జీతాలు ఎంత చెల్లిస్తుందని దానిపైన మారటం జరిగింది. అధ్యక్ష నా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము 4 రాష్ట్రాలతో కంపేర్ చేసాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మేము కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఇస్తున్న జీతాలు వన్ ఆఫ్ ద హైయెస్ట్ అధ్యక్ష. నంబర్ 2 గతంలో సుమారుగా 3 నెలలకు ఒకసారి జీతాలు వేసేవారు. అలాంటిది ఈరోజు 1వ తారీఖు నాడు మేము జీతాలు వేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నెక్స్ట్ పిఏబి మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ పిఏబి మీటింగ్లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం. జీతాలు పెంచేదానికి మేము కేంద్ర ప్రభుత్వం కూడా సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష.